ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో కాలేజ్ ని చూపిస్తారు. జియాంగ్ అయితే ఫ్లవర్స్ తో పాటు కాలేజ్ కి వచ్చి నోట్ బుక్ ని తీస్తాడు. తను యూజీ చెప్పిన 3 పాయింట్స్ ని నోట్ చేసుకుంటాడు. ఒకటి, శాందాకి ఫ్లవర్స్ ఇవ్వడం. 2, అంబ్రెల్లాని పట్టుకోవడం. 3, సైకిల్ మీద రైడ్ ఇవ్వడం. జియాంగ్ అయితే శాందే హార్ట్ బీట్ ని మెజర్ చేయడానికి స్మార్ట్ వాచ్ ని కూడా తెచ్చుంటాడు. ఇక అప్పుడే ఒక కపుల్ వస్తారు. ఆ అమ్మాయి సైకిల్ టైర్స్ ని ఎవరో తీసేసుంటారు. ఆమె బాయ్ ఫ్రెండ్ అయితే ఆమెకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో జియాంగ్ శాందాకి ఫ్లవర్స్ ఇస్తాడు. శాందే అయితే ఇది తెలిసిన సీన్ లానే ఉందని జియాంగ్ హ్యాండ్ ని లాగుతుంది. ఫేక్ హ్యాండ్ అయి ఉంటుందని. కానీ కొంత టైం తర్వాత రియలైజ్ అవుతుంది అది రియల్ హ్యాండ్ అని. ఇక జియాంగ్ వాచ్ ని పెడుతూ, ఈ రోజు నేను స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశాను. ఆఫ్టర్నూన్ క్లాస్ లేకపోతే కలిసి బయటికి వెళ్దాం అంటే శాందే ఆలోచిస్తూ ఉంటుంది, ఇతను ఇప్పుడే మెటీరియల్ కలెక్ట్ చేస్తాడా అని. ఇక యోయో ఏమో రూజాంగ్ ని తనతో బాస్కెట్ బాల్ ఆడమని పిలుస్తుంది. రూజాంగ్ ఏమో నేను తినతో ఎంత క్లోజ్ గా ఉంటే అంత అట్రాక్ట్ అవుతున్నా, తినని అవాయిడ్ చేయడం బెటర్ అని. సీనియర్, మీరు నన్ను ఇంత ఎక్కువ కేర్ చేయకండి అని సారీ చెప్పి వెళ్ళిపోతాడు. టీమ్ మెంబర్స్ అయితే జీవోయే వీడితో తప్పించి ఇంకెవ్వరితోనూ జెంటల్ గా ఉండదు, వీడేమో తను వీడిని బుల్లి చేస్తుంది అనుకుంటారు. యోయో కూడా వీళ్ళ మాటలని వింటుంది. నెక్స్ట్ సీన్ లో తను బాస్కెట్ బాల్ గేమ్ ఆడుతూ ఉంటుంది. బాల్ పాస్ చేసే టైం వచ్చినప్పుడు తనకి ఆ అబ్బాయిల మాటలు గుర్తొచ్చి, ఇక నుంచి నేను అందరినీ కూడా ఈక్వల్ గా ట్రీట్ చేస్తానని అందరికీ బాల్ పాస్ చేస్తుంది. పాపం అబ్బాయిలందరూ కూడా బాల్ దాటికి తట్టుకోలేకపోతారు. జీవోయ్ అయితే నేను అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేశాను అని హ్యాపీ అయిపోతుంది. పాపం రూజాంగ్ ఆ అబ్బాయిలని చూడడం తప్ప ఏం చేయలేకపోతాడు. నెక్స్ట్ సీన్ లో అబ్బాయిలందరూ కూడా విరిగిన కాళ్ళతో పగిలిన హృదయాలతో జీవోయేనే తిట్టుకుంటూ, ఈ అమ్మాయి ఏ గ్రహం నుంచి వచ్చింది, ఎలా కొట్టిందో అనుకుంటుంటారు. జీవోయే కూడా బయటకు వస్తుంది. తన అయితే రూజాంగ్ చెప్పేది వినకుండా, చూసావా నేను అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేశాను అని రూజాంగ్ మాటలు వినకుండా వాటర్ పైప్ ని పట్టుకుంటుంది. అందరూ కూడా భయపడుతూ ఉంటారు, తిను మనల్ని టార్గెట్ చేసేలా ఉందని. తను కూడా అలానే చేస్తుంది. రూజాంగ్ అయితే ఈ అమ్మాయిని ఎలాగైనా చేంజ్ చేయాలని అనుకుంటాడు. ఇక జియాంగ్ శాందే కోసం అంబ్రెల్లా పట్టుకుని ఉంటాడు. కానీ వర్షం రాకుండానే పట్టుకునేసరికి అందరూ కూడా వీళ్ళని విచిత్రంగా చూస్తూ ఉంటారు. శాందే అయితే ఎంబారసింగ్ గా ఫీల్ అవుతూ, నువ్వు ఏం చేస్తున్నా అంటుంది. జియాంగ్ అయితే ఈ రోజు వెదర్ ఫోర్కాస్టింగ్ లో వర్షం వస్తుందన్నారు, నా దగ్గర ప్లాన్ బి కూడా ఉందని శాందాని తనతో తీసుకుని వెళ్తాడు. రూజాంగ్ ఏమో సీనియర్, మీరు కైండ్ అండ్ జెంటిల్ గా ఉండాలనుకుంటున్నారు కదా, అలా ఎలా ఉండాలో నేను మీకు నేర్పిస్తాను అంటే యోయ్ ఏమో, అయ్యో నేను ముందు నుంచి కైండ్ అండ్ జెంట్లే కదా, నాతో రా నీకు చూపిస్తా అని. దారిలో క్లాస్మేట్ కనిపించేసరికి, నువ్వేంటి చాలా రోజుల తర్వాత కనిపించా అంటే అతనేమో, అదేంటి ఈరోజు మార్నింగే కదా కలిసా అంటాడు. అప్పుడే ఒక అమ్మాయిని చూసి, తిను వివి ఎప్పటి నుంచో నిన్ను లైక్ చేస్తుంది, క్లాస్ లో కూడా నిన్నే చూస్తూ ఉంటుంది, నువ్వు తనకి ఇచ్చిన టిష్యూ పాపని కూడా దాచి పెట్టుకునుంది, కావాలంటే తన బ్యాగ్ లో చూడు అంటే ఆ అబ్బాయి ఏమో ఆ అమ్మాయితో, తిను కరెక్ట్ గానే చెప్తుందా, నన్ను క్షమించు, నాకు నీ మీద ఫీలింగ్స్ లేవంటే. వివికి యోయో మీద కోపం వచ్చి, ఇంకెప్పుడు నా సీక్రెట్స్ నీతో షేర్ చేసుకోను అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. రూజాంగ్ ఏమో ఏం చేస్తున్నా అంటే యోయో ఏమో, నేను లోక కళ్యాణం చేస్తున్నా, నువ్వు చూడలేదా, వివి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడంలో హెల్ప్ చేశాను అంతే అంటుంది. రూజాంగ్ అయితే ఏం చాలో అర్థం చేసుకుని నెక్స్ట్ సీన్ లో లవ్ అండ్ టియర్ కార్డ్స్ ని ఇచ్చి, రోజులో కేవలం ఒక పర్సన్ కి మాత్రమే ఈ కార్డ్ ఇచ్చి వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే హెల్ప్ చేయమంటాడు. జీవోయ్కి కూడా ఈ ఐడియా నచ్చి కార్డ్ ని పంచిపెట్టడం మొదలు పెడుతుంది. ఒక కార్డ్ ని లూదాకిస్తుంది. అందులో నువ్వేం కోరుకుంటే అది నేను చేస్తానని ఉండేసరికి ఇదెవరు పంపారు అని ఆలోచిస్తూ ఉంటే యూజీ వచ్చి, ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా అంటే లూదావేమో, ఏంటి నీ వెనక మరలా అమ్మాయిలు పడ్డారా అంటే యూజీ ఏమో, అంతకు మించి అని ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తాడు. యూజీ వెనుక ఆ
అమ్మాయి పడి తన బాయ్ ఫ్రెండ్ అవ్వమంటే యూజీ తప్పించుకోవడానికి నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం నమ్మదు, నువ్వెప్పుడు ఒంటరిగానే ఉంటావు కదా అని. ఇక ప్రజెంట్ లూదావాతే యూజీ ఫేక్ గర్ల్ ఫ్రెండ్గా ఉండటానికి ఒప్పుకుంటుంది. ఇక ప్రాక్టీస్ చేద్దామని వాడిని ఎత్తుకొని ఎలా ఫీల్ అవుతున్నా అంటే నాకు బాయ్ ఫ్రెండ్ దొరికినట్టు ఫీల్ అవుతున్నా, సరే నేను వేరే ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటానులే అని వెళ్తూ ఉంటే గూచాన్ వస్తాడు. లూదావాతే కార్డ్ ఇచ్చి నువ్వేం కావాలన్నా నీకు హెల్ప్ చేయడానికి నేను రెడీ అని చెప్తుంది. యూజీ కూడా ఆ కార్డ్ దొరికేసరికి ఎవరిది, నన్ను కార్డ్తో అటాక్ చేశారు, దేవుడి దయ వల్ల ఫైటింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను కాబట్టి సరిపోయింది అనుకుంటుంటే యోయో వచ్చి ఇది నా లవ్ అండ్ టేర్ కార్డ్, నీకు నా హెల్ప్ కావాలంటే నేను చేస్తానంటే యూజీ వెంటనే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయిపో అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో ఫిల్మ్ షూటింగ్ లొకేషన్ చూపిస్తారు. 2 గ్రూప్స్ మధ్య ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. జియాంగ్ అయితే షాందాయ్ కోసం అంబ్రెల్లా పట్టుకుని ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నా అంటే ఒకతను అరుస్తూ నీకెన్నిసార్లు చెప్పాను ఫైటింగ్ ని చూడగానే పారిపోవాలంటే జియాంగ్ ఏమో కపుల్స్ ని యాక్టింగ్ చేస్తున్నాం, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ భయానికి చోటు ఉండదు, నా మనసు చెప్తుంది మేము పారిపోకూడదంటే డైరెక్టర్కి కోపం వచ్చి గెంటేస్తాడు. ఇక ఎవరో అమ్మాయి డ్రెస్ని తొప్పేయడం చూపిస్తారు. ఇక నెక్స్ట్ సీన్లో జీవోయే చాలా అందంగా రెడీ అయి వస్తుంది. యూజీ కూడా నమ్మలేకపోతాడు, నువ్వు నిజంగా జీవోయేనా లేదా తన ట్విన్ సిస్టర్వా అని. ఇంకా కొంత టైం తర్వాత వివి వస్తుంది. యూజీ అయితే జీవోయేని తన గర్ల్ ఫ్రెండ్గా ఇంట్రడ్యూస్ చేసి నా బ్యాగ్ని మోయడానికి ఎవరి హెల్ప్ అయినా కావాలంటే అది నా గర్ల్ ఫ్రెండ్ మాత్రమే చేయగలగదనేసరికి వివి వెళ్ళిపోతుంది. అప్పుడే రూసాంగ్ వచ్చి జీవోయేని చూసి షాక్ అయ్యి నువ్వేంటి హై హీల్స్ వేసుకున్నా అంటే యూజీ ఏమో నువ్వు రాంగ్ క్వశ్చన్ అడిగా, తిను మేకప్ వేసుకుంది, హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకుంది, ఒక బ్యూటిఫుల్ అమ్మాయిలా రెడీ అయింది, అయినా జీవోయే నీకు చాలా థ్యాంక్స్ అని వెళ్ళిపోతాడు. రూసాంగ్ ఏమో ఇంకా షాక్లోనే ఉండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తనేమో నేను తిన గర్ల్ ఫ్రెండ్ని అంటే ఫేక్ గర్ల్ ఫ్రెండ్ని అనగానే రూసాంగ్ చాలా జెలస్గా ఫీల్ అవుతూ కార్డ్ ఇచ్చి నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేయగలను, కానీ ప్లీజ్ వేరే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లా మాత్రం యాక్ట్ చేయకు అని షైగా ఫీల్ అయి వెళ్ళిపోతాడు. జియాంగ్ అయితే షాందాయ్ని క్యాంపస్కి తీసుకొస్తాడు. పైగా ఈ అమ్మాయి మనసుని గెలుచుకోవడం అంత ఈజీ కాదు అనుకుంటుంటే మనం ఎందుకని తిరిగి వచ్చాం అంటే జియాంగ్ ఏమో అదేం లేదు, నీకు సైకిల్ మీద రైడ్ ఇద్దామని సైకిల్ని చూస్తే 2 టైర్లు మిస్ అయిపోయి ఉంటాయి. షాందాయ్కైతే కోపం వస్తుంది. జియాంగ్ ఏమో నాకు ఇలా జరుగుతుందని ముందే తెలుసని అతను దాచిన టైర్స్ని తీసుకొచ్చి ఫిక్స్ చేస్తాడు. శాందాయ్ ఏమో నువ్వే కదా చెప్పా సైకిల్ మీద 2 వెళ్ళడం ట్రాఫిక్ రూల్స్కి వ్యతిరేకమని అంటే జియాంగ్ ఏమో ఈసారి మనం క్యాంపస్లోనే రైడ్ వేద్దాం అనేసరికి తను నువ్విదంతా కూడా మెటీరియల్ కలెక్ట్ చేయడానికి చేస్తున్నావా అంటే అతను అంతకన్నా ఇంపార్టెంట్ అని విషయం చెప్పడానికి ముందే సెక్యూరిటీ గార్డ్ వీళ్ళని చూసేస్తాడు. జియాంగ్ అయితే ఎవరిని రొమాంటిక్ మూమెంట్స్ ని స్పాయిల్ చెయ్యనివ్వనని టైట్ గా పట్టుకోమని స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే శాందాకి జియాంగ్ పాకెట్ లో ఉన్న 3 పాయింట్ లిస్ట్ కనిపించేసరికి ఇతను నిజంగానే నా హార్ట్ లో ప్లేస్ కోసం ఇదంతా చేస్తున్నాడా లేదా ఇది నా ఓవర్ థింకింగ్ గా అనుకుంటుంది. తన హార్ట్ బీట్ స్పీడ్ అయ్యి వాచ్ కూడా సౌండ్ చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ శాంతి చాలా హ్యాపీగా ఉండడం యూజీ చూసి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నా జియాంగ్కి నువ్వు ఇంప్రెస్ అయితే ఆ క్రెడిట్ అంతా నాదే అనేసరికి శాంతి ఆలోచిస్తుంటుంది. అంటే జియాంగ్ నా హార్ట్లో ప్లేస్ కోసమే ట్రై చేస్తున్నాడు, కానీ తను నిజంగా నన్ను ఇంప్రెస్ చేయాలంటే వేరే వాళ్ళ ఐడియాస్ని ఫాలో అవ్వకుండా సొంతంగా ఏదైనా ట్రై చేయొచ్చు కదా అని యూజీ ముందు మాత్రం తనకేం తెలియదు అన్నట్టుగా యాక్ట్ చేస్తూ సైకిల్ మీద మెటీరియల్ కలెక్ట్ చేసే ఐడియా నీదేనా అయితే అస్సలు బాగాలేదు, మమ్మల్ని గార్డ్ చేశాడని వెళ్ళిపోతుంది. ఇక యూజీ అయితే ఈ విషయాన్ని జియాంగ్కి చెప్పగానే తను సాడ్ అయిపోయి నిజంగానే శాందేకి నచ్చలేదా, నేను తన హార్ట్ ని ఎప్పటికైనా గెలుచుకోగలనా అనుకుంటుంటే మిస్టర్ గాంగ్ ఫోన్ చేసి కామిక్ నెక్స్ట్ చాప్టర్ ని సబ్మిట్ చేయమనేసరికి
తను ఇంకా వరి అవుతూ ఉంటాడు. ఎందుకంటే తను కామిక్స్ సరిగ్గా రాయలేకపోతుంటాడు. శాందే మనసుని కూడా గెలుచుకోలేకపోతున్నాడని. యూజీ అయితే నువ్వు వరి అవ్వకు, శాందే నీకు మెటీరియల్ కలెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది కదా, అంతా ఒక ఫ్లోలో వెళ్ళనివి, అప్పుడే తన ఫీలింగ్స్ గురించి నీకు కూడా తెలుస్తుంది అంటే జియాంగ్ ఏమో, అంటే మా ఇద్దరిని కపుల్లా మెటీరియల్ కలెక్ట్ చేయమంటావా, ఇది చాలా మంచి ఐడియా అని యూజీ చెప్పేది వినకుండా శాందయ్య దగ్గరికి బయలుదేరుతాడు. ఇక శాందయ్య అయితే లూదాతో కలిసి స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జియాంగ్ వచ్చి శాందయ్యని పిలుస్తాడు. లూదా కూడా వచ్చి, మిస్టర్ జియాంగ్, కొంత టైంకి నీ శాందయ్యని నాతో పంపించు, మేము ఇంపార్టెంట్ పని గురించి డిస్కస్ చేస్తున్నాం అనేసరికి జియాంగ్ కూడా పర్మిషన్ ఇచ్చేస్తాడు. ఇక ఇద్దరు స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. మధ్యలో జియాంగ్ ఒక లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది లూదాకి అర్థం కాక ఇద్దరు నవ్వుతుంటారు. ఆ బలుగు రొమాన్స్ గురించి ఏమర్థమవుతుందిలే అని జియాంగ్ అయితే ఇంకొక లైన్ ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లూదా వాతే రైటర్ నేమ్ చూస్తే జియాన్ అని తెలిసేసరికి మాస్టర్ అని రెస్పెక్ట్ ఇచ్చేస్తుంటారు. అతనే స్క్రిప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలడని. ఇంకొక వైపు రూసోంగ్ అయితే ఇద్దరు అమ్మాయిలు ఈవినింగ్ యోయో వస్తుంది అనుకోవడం విని ఆనందంగా నేను ఈ గుడ్ న్యూస్ ని చీపోయేకి కూడా చెప్పాలి అని ఫీల్ అవుతూ సాడ్ అయిపోతాడు. ఇక లూదాకి స్క్రిప్ట్ అంతా అర్థమవుతుంది అని అన్రిక్వైర్డ్ లవ్ అర్థం కాకపోయేసరికి నువ్వు ఇమాజిన్ చేసుకో, ఒకవేళ గూచానికి మ్యారేజ్ అయితే ఏం చేస్తా అంటే లూదావేమో, అయితే నేను వాళ్ళిద్దరి ఫ్రెండ్ ని అయిపోతానని జియాంగ్ ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా లూదా మాత్రం తన గూచానికి దగ్గరగా ఉంటే చాలు, ఫ్రెండ్ లాగైనా అంటుంది. జియాంగ్ ఏమో శాందాని కాఫీ డేట్ కి పిలుస్తాడు. లూదా అయితే మరి నేనేం చేయాలి అంటే జియాంగ్ ఏమో, నువ్వు 3 రోజుల వరకు కూడా గూచాన్ని ఇగ్నోర్ చేయి, అప్పుడైనా నీకు అన్రిక్వైర్డ్ లవ్ అంటే ఏంటో అర్థమవుతుందంటే లూదా ఆలోచిస్తూ ఉంటుంది. గూచాన్ అప్పుడే వచ్చి పిలుస్తాడు. కానీ తను ఎలాంటి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతుంది. గూచాన్ అయితే తినకేమైంది అని కొంతసేపు అలానే చూస్తూ ఉంటాడు. లూదా కూడా దూరం నుంచి గూచాన్ని చూస్తూ జియాంగ్ చెప్పింది కరెక్టే, నేను ఈ పెయిన్ ని కొంచెం కొంచెం ఫీల్ అవుతున్నాను అనుకుంటుంది. ఇక జియాంగ్ శాందాని కెఫేకి తీసుకెళ్ళి ఇది కేవలం కామిక్ మెటీరియల్ కోసమే, ఈ రోజుకి మనం కపుల్ అంటాడు. శాందాకైతే కామిక్ మెటీరియల్ అనేసరికి అంత నచ్చదు, కానీ తను జియాంగ్ ని సపోర్ట్ చేస్తానంటుంది. అప్పుడే యూజీ వచ్చి పక్కకి తప్పుకోండి, నేను ఎప్పుడు ఈ కెఫేకే వస్తానంటాడు. వీళ్ళతే యూజీ అబద్ధం చెప్పకు, ఈ కెఫే కపుల్స్ కి మాత్రమే, నువ్వు మమ్మల్ని ఫాలో చేసుకుని వచ్చావు కదా అనేసరికి యూజీ అయితే వాడి బండారం బయట పడిపోయిందని సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతాడు. కెఫే అంతా కూడా కపుల్స్ తో నిండిపోయి ఉంటుంది. ఇక యూజీ అయితే శాందే ప్లేస్ లో కూర్చునేసరికి జియాంగ్ కోపంగా చూడటంతో శాందే ప్లేస్ ని తనకి ఇచ్చేస్తాడు. జియాంగ్ అయితే సరే, ఇక మనం మన రోల్ ని ఫిక్స్ చేసుకుందాం, ఈ రోజు నేను నీ బాయ్ ఫ్రెండ్, శాందే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి అంటే యూజీ ఏమో, మరి నా రోల్ ఏంటి అంటే జియాంగ్ ఏమో నీ రోల్ గార్డియన్ ఏంజల్ అంటే యూజీకి అర్థం కాకపోయేసరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. గార్డియన్ ఏంజల్ అంటే సెవెస్ట్రాల్ నుంచి కూడా ఫ్యామిలీని రక్షిస్తూ ఉండేవాళ్ళు. శాందే ఎప్పుడు ప్రాబ్లంలో ఉన్నా వచ్చి రక్షించాలని. యంగ్ శాందే ఒకరికొకరు నిక్ నేమ్స్ ఇచ్చి ఒకరి కళల్లోకి ఇంకొకరు చూసుకుంటూ ఉంటారు. యూజీ అయితే వాడు పానకన్ను పుడకలా ఉన్నాడని రియలైజ్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో డ్రామా క్లబ్ ని చూపిస్తారు. లూదా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. పూర్తిగా ఒక రోజు ఆపింది నేను గూచాన్తో మాట్లాడి, నాకెందుకు ఇంత పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది, నాకు నమ్మకం ఉంది నా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బాగుంటుందని. అప్పుడే యావ్ హెల్ప్ అడుగుతుంది. గూచాన్ కూడా వచ్చి తిని నీకు హెల్ప్ చేస్తుంది, ఈ రోజు తిని పారిపోనివ్వనంటాడు. లూదా అయితే గూచాన్ వాయిస్ విని మెల్లగా వెనక్కి తిరిగి, నువ్వు ఈసారి స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తావు కదా, నాకు చాలా ఆనందంగా ఉంది, నువ్వు స్టేజ్ మీద మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని నిన్ను ఇగ్నోర్ చేస్తున్నానని ఆలోచిస్తూ
చాలా దగ్గరగా వెళ్ళి గూజన్ హ్యాండ్ పట్టుకుని అక్కడి నుండి పారిపోయి మరలా వెనక్కి వచ్చి సారీ నాకు 3 days టైం కావాలి అని వెళ్ళిపోతుంది. గూజాన్ అయితే ఈమెకి ఈరోజు ఏమైంది, అప్పట్లో కూరుకుపోయిందా, డబ్బు కోసం ఎక్కడైనా జాబ్ చేస్తూ నాకు చెప్పడానికి సిగ్గుపడుతుందా అనుకుంటాడు. రూసాంగ్ కూడా డ్రామా రిహార్సల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చుంటాడు. అప్పుడే లూదావ్ ఏడుస్తుండడం చూసి రిహార్సల్స్ చేయడం చాలా కష్టం అనుకుంటాడు. ఇక జియాంగ్ అయితే షాందే కోసం ఫుడ్ ఆర్డర్ చేసుకోమంటే షాందే కెఫేలో ఉన్న ఫుడ్ అంతా ఆర్డర్ చేసేసి నేనేం ఎక్కువ ఆర్డర్ చేయలేదు కదా అంటే యూజీ ఏమో అవును అని చెప్పబోతూ ఉంటే జియాంగ్ ఆపేస్తాడు. ఇక తను చాలా ఫుడ్ ఆర్డర్ చేస్తుండడం వల్ల వేస్ట్ చేయలేక ఫుడ్ని చాలా కష్టపడి తింటుంది. యూజీ అయితే మీరిద్దరూ కొంత టైము కపుల్లో మాట్లాడుకోండి అంటే జియాంగ్ ఏమో కామిక్ గురించి మాట్లాడుతుంటాడు. షాందే అయితే బోరింగ్ గా ఫీల్ అవుతుంది. యూజీ అయితే జియాంగ్ ని కోపంగా చూస్తూ అరే నువ్వు వచ్చిన పనేంటనేది మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారా అని మీరిద్దరూ ఒకరిలో ఇంకొకరికి నచ్చిన విషయాలని మాట్లాడండి అంటే షాందే ఆలోచిస్తూ ఉంటుంది. జియాంగ్ ఏమో తినప్పుడు నేను టాల్గా జెంటిల్ ఫన్నీగా ఉంటానంటుంది అనుకుంటే షాందే ఆలోచిస్తుంది ఇతను టాల్గా ఉంటాడంటే నేను బుక్స్ మీద ఫోకస్ చేస్తున్నాను అనుకోవచ్చు, జెంటిల్ అంటే ఆర్డినరీగా ఉంటుంది, వీడు ఫన్నీ కన్నా అడ్వాన్స్గా ఉన్నాడని. చాలాసేపు ఆలోచించి నాకు జియాంగ్ స్ట్రెంగ్త్ అంటే ఇష్టం, చాలాసేపు కూర్చుని ఉండిన మోకాల నొప్పులు రావు, ఏ పనైనా ఈజీగా చేస్తాడని అడంటుంది. జియాంగ్ అయితే నచ్చుతుంది. యూజీ అయితే ఇదేం పాయింట్ అనుకుంటుంటాడు. ఇక జియాంగ్ టర్న్ వస్తుంది. అతను అయితే షాందే అనుకున్నట్టే మాట్లాడతాడు. నువ్వు చాలా హార్డ్ వర్కింగ్ గా రెస్పాన్సిబుల్ గా ఉండే అమ్మాయివి అనేసరికి షాందే అయితే హ్యాపీ అయిపోతుంది. జియాంగ్ అడుగుతాడు నువ్వు ఎవరినైనా లైక్ చేస్తున్నావా అంటే షాందే అయితే చెప్పాలా వద్దా అని చెప్పబోతూ ఉంటే వామిటింగ్ వచ్చేసరికి వాష్రూమ్ కి వెళ్ళిపోతుంది. అప్పుడే వీళ్ళకి బుకింగ్ కండిషన్ లో ఉన్న లూదా కనిపిస్తుంది. తన అయితే వీళ్ళని చూసి డ్రింకింగ్ చేయడానికి పిలుస్తుంది. ఇక షాందే వచ్చి లూదాని చూస్తుంది. లూదా అయితే తన బాధని చెప్పుకుంటుంది. నేను గూచాన్తో మాట్లాడాలనుకుంటున్నా, ఫుడ్ తినాలనుకుంటున్నా, బట్ అయినా సరే డ్రామా కోసం నేను అతన్ని 3 days అవాయిడ్ చేస్తానంటే జియాంగ్ ఏమో లూదా అతనికి దూరంగా ఉండడం వల్ల నువ్వు పెయిన్గా ఫీల్ అయితే నువ్వు అతన్ని అవాయిడ్ చేయవలసిన అవసరం లేదంటే లూదా కూడా ఆనందంగా నేను ఇప్పుడే అతని దగ్గరికి వెళ్ళాలి అంటుంది. నెక్స్ట్ సీన్లో వీళ్ళందరూ కూడా లూదాని డ్రామా క్లబ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. కానీ సడన్గా రూసాంగ్ని చూసి షాక్ అవుతారు. వాడైతే చాలా ఫన్నీగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇక లూదా గూచాన్ని చూసి నువ్వు ఫుడ్ తిన్నావా, వాష్రూమ్కి ఎన్నిసార్లు వెళ్ళా, ఎక్సర్సైజ్ చేసావా లేదా అంటే గూచానేమో నువ్వు డ్రింక్ చేసావా అంటే జియాంగ్ ఏమో ఇందులో తప్పంతా తనదేనని విషయం చెప్తాడు. గూచానికి కూడా అర్థమవుతుంది లూదా తన రోల్ కోసమే అతన్ని ఇగ్నోర్ చేసిందని హ్యాపీగా ఫీల్ అవుతూ నేను నీ గురించి చాలా వరీ అయ్యాను అంటాడు. ఇక అందరూ రూసాంగ్ని నువ్వు ఇక్కడేం చేస్తున్నా అని అడుగుతారు. గూచాన్ అయితే నేను చెప్తానంటాడు. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. గూచాన్ అయితే లూదా గురించి వరీ అవుతూ ఉంటాడు. అప్పుడే రూసాంగ్ వచ్చి ఏమైందని అడుగుతాడు. గూచాన్ చెప్తాడు ఈ మధ్య లూదా నన్ను అవాయిడ్ చేస్తుంది, నాతో మాట్లాడటం లేదు, నువ్వు ఇక్కడేం చేస్తున్నా అంటే రూసాంగ్ ఏమో నేను లూదాలోనే సిగ్గు లేకుండా ఎలా ఉండాలంటే గూచాన్ అయితే ఆలోచిస్తాడు సిగ్గు లేకుండా ఏంటని. అప్పుడే తనకి స్ట్రైక్ అవుతుంది. లూదా ఒక అబ్బాయిల అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడం గురించి రూసాంగ్ మాట్లాడుతున్నాడని అర్థమై అంటే లూదా యాక్టింగ్ చేస్తుంది కదా అందుకనే తనకి ఆ క్వాలిటీ వచ్చేసింది అంటాడు. ప్రజెంట్ లూదావేమో నాకైతే రూసాంగ్కి సిగ్గులేదనిపిస్తుంది, ఆ రోజు వీడు అమ్మాయిల స్విమ్మింగ్ డ్రెస్ని కొనుక్కున్నాడంటే రూసాంగ్ ఏమో అంటే ఆ రోజు నువ్వు ఒక అబ్బాయి అనుకున్నాడు అంటే లూదావేమో కానీ నువ్వు ఆ రోజు జీవోయే ఇన్నర్ వేర్ని కొన్నావు కదా అంటే షాందే కూడా అవును దీన్ని కదా సిగ్గు లేకపోవడం అంటారు, దీనికోసం నీకు ట్రైనింగ్ ఎందుకంటే రూసాంగ్ ఏమో కానీ నేను రియల్ లైఫ్లో ఎవ్వరికి నో చెప్పలేను కదా అంటే లూదా అయితే ఈ బ్యాడ్జ్ ఇచ్చి ఇది పట్టుకుంటే నువ్వు కాన్ఫిడెంట్గా ఏమైనా చేయగలవని యాక్టింగ్
చేయమని సీన్ ఇస్తారు. అందరూ కూడా వీడెప్పుడు ఇంత బాగా యాక్టింగ్ చేయడం నేర్చుకున్నాడని అనుకుంటారు. ఇక రూసంగ్ అయితే యాక్టింగ్ చేస్తూ చేస్తూ క్యారెక్టర్లో ఎంత లీనమైపోతాడంటే చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా నేను ఇంకా ఏదైనా చేయగలనని వెళ్ళిపోతాడు. శాంతయ్య అయితే రూసంగ్ వాడి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ప్రాబ్లంలో ఏం పడ్డు కదా అని వెనక్కి వెళ్తుంది. రూసంగ్ అయితే జీవోయ దగ్గరికి వచ్చి మన ఇద్దరి రిలేషన్షిప్ అంటుంటే ఇంతలోనే చాలా మంది అబ్బాయిలు పట్టుకుని వీడేరా టైర్లని దొబ్బేసి దొంగ ఐ ప్యాచ్ పెట్టుకుని తిరుగుతాడంటుంటే జీవోయే కాపాడి ఎవరైనా వీడి మీద చెయ్యేస్తే ఊరుకునేది లేదంటే ఆ అబ్బాయి భయంతో పారిపోతారు. ఇక తన అయితే నువ్వేం చెప్పాలనుకుంటున్నా అంటే రూసంగ్ భయపడుతూ అంటే నాకు మెమరీ లాస్ అయిపోయిందంటే జీవోయే బాస్కెట్ బాల్ కోర్టుకి తీసుకెళ్ళిపోతుంది. షాందే జియాంగ్ అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందని ఒకరి ముఖాలు ఇంకొకరు చూసుకుంటూ ఉంటారు. రూసంగ్ అయితే జీవోయతో చాలా హ్యాపీగా గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇంకొక వైపు గూచన్ అయితే లూదావ్ని చూస్తూ నువ్వు నాతో నా పక్కనుంటే చాలు, నువ్వు అమ్మాయిలా ఉన్నా అబ్బాయిలా ఉన్నా పర్లేదు అనుకుంటాడు. ఇక శాందే కూడా వీళ్ళ నలుగురి గురించి మాట్లాడుకుంటూ వీళ్ళ లైఫ్ చాలా డ్రామాటిక్ గా ఉంది కదా అంటుంది. అయితే మరి మన లైఫ్ ఎలా ఉంది అంటే శాందే ఏమో నాకైతే మన లైఫ్ ఒక ఫన్నీగా ఉండే కాలేజ్ డ్రామాలా ఉందంటే జియాంగ్ ఏమో కానీ నాకైతే నువ్వు కామిక్ లోని ఫీమేల్ లీడ్ అంటే శాందే ఏమో అదే నిజమైతే ఇప్పుడు నా చుట్టూ పింక్ కలర్ బబుల్స్ అంటే వెంటనే బబుల్స్ వచ్చేసరికి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. శాందే హార్ట్ బీట్ పెరిగి వాచ్ ఆన్ చేసేసరికి తన వాచ్ ని జియాంగ్ ఇచ్చేసి అక్కడి నుండి పారిపోతుంది. జియాంగ్ ఏమో నేను ఫుడ్ ఎక్కువగా తినేయడం వల్ల హార్ట్ ప్రాబ్లం ఏం రాలేదు కదా అనుకుంటుంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో జియాంగ్ శాందే గురించి ఆలోచిస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ డ్రామా చూస్తూ ఉంటాడు. హీరో హీరోయిన్ ఒకరినొకరు చాలా ఇష్టపడతారు కానీ హీరోయిన్ టెర్మినల్ ఇల్నెస్ వలన త్వరగా చనిపోయి ప్రేమికులిద్దరూ దూరం అయిపోయేసరికి జియాంగ్ వరి అవుతూ ఉంటాడు. శాందాకేం కాకూడదని తనని కేరింగ్ గా చూసుకోవడం మొదలు పెట్టేసి ఉంటాడు. ఎక్కువసేపు కూర్చునే ఉందని హెల్త్ కి మంచిదని నిలబెట్టేస్తాడు. తినే టైంలో ఫోన్ ని యూజ్ చేయనివ్వడు. ఫుడ్ తిన్న 2 గంటలకి హాట్ వాటర్ తో ఫీట్స్ ని మసాజ్ చేస్తూ ఉంటాడు. శాందే అయితే ఎంబారసింగ్ గా ఫీల్ అవుతూ ఉంటే జియాంగ్ మాత్రం హెల్త్ కి మంచిదంటాడు. ఇక అర్ధరాత్రి అవుతుంది. అతను అయితే శాందే బెడ్రూమ్ కి వచ్చేసి ఉంటాడు. నైట్ హెయిర్ కామ్ చేస్తే నిద్ర బాగా పడుతుందని శాందే అయితే సడన్ గా జియాంగ్ ని చూసి గోస్ట్ అనుకుని అరుస్తుంది. ఇక నెక్స్ట్ మార్నింగ్ తన జియాంగ్ ని తిడుతూ ఉంటుంది. నీకు అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏముంది, నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా అంటే కోపం రావడం కూడా హెల్త్ కి మంచిది కాదు కాబట్టి జియాంగ్ తనని ఎక్సర్సైజ్ చేయమంటాడు. స్టూడెంట్స్ అందరూ కూడా చూసి నవ్వుకుంటుంటారు. శాంతే అయితే ఎంబారసింగ్ గా ఫీల్ అవుతూ ఇది కూడా మెటీరియల్ కోసమే కదా అంటే జియాంగ్ ఏమో ఇది ఎలాంటి మెటీరియల్ కోసం కాదు, నువ్వు సేఫ్ గా హ్యాపీగా నాతో ఉండాలనుకుంటున్నాను. యూజీ అన్నాడు నేను నీతో ఉండేది మెటీరియల్ కోసం అన్నట్టుంటుందని, కానీ నేను ఈసారి చేసిందంతా కూడా హానెస్ట్ గా చేశాను. ఇక నుంచి నువ్వు ఎంబారసింగ్ గా ఫీల్ అయ్యేలా ఏం చేయను. నేను నిన్ను కేర్ చేయాలనుకుంటున్నాను. మనం డైరెక్ట్ గా మెడికల్ చెకప్ కే వెళ్ళిపోదాం అంటాడు. డ్రామా నచ్చిందంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.